మా అమ్మమ్మ గారు మా తాతయ్యని ఏటి అని పిలిచేవారు. మా నాన్నగారిని మా అమ్మగారు యావండి అని పిలిచేవారు. నేను అడిగేదాన్ని, అమ్మా యావండి అంటే ఎవరన్నా పలుకుతారేమో కదా, నాన్నగారికి నువ్వే పిలుస్తున్నావని, ఆ సందర్భంలో ఆ విషయం కోసమే పిలుస్తున్నావని అంత కరెక్ట్గా ఎలా అర్థమయ్యేదమ్మా అని అడిగేదాన్ని. అప్పుడు మా అమ్మగారు ఏం చెప్పారో తెలుసా? కిచెన్లో నిలబడి యావండి అని పిలిస్తే బొద్దింకను కొట్టాలని అర్థం. రెస్టారెంట్లో తిన్నాక యావండి అని పిలిస్తే బిల్లు కట్టమని అర్థం. కళ్యాణ మండపంలో యావండి అని పిలిస్తే తెలిసిన వారు వచ్చారని అర్థం. బట్టల షాపులో యావండి అని పిలిస్తే వెతుకుతున్న చీర దొరికిందని అర్థం. బండిలో వెళ్లేటప్పుడు యావండి అని పిలిస్తే పువ్వులు కొనాలని అర్థం. వాకిట్లోకొచ్చి బయటకు చూసి యావండి అని పిలిస్తే తెలియని వారు ఎవరో వచ్చారు అని అర్థం. బీరువా ముందు నిలబడి యాండి అని పిలిస్తే డబ్బులు కావాలని అర్థం. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి యాండి అని పిలిస్తే భోజనానికి రమ్మని అర్థం. భోజనం చేసేటప్పుడు యాండి అని పిలిస్తే భోజనం టేస్ట్ ఎలా ఉంది అని అడిగినట్టు అర్థం. అద్దం ముందు నిలబడి యాండి అని పిలిస్తే తన చీరలో ఎలా ఉందో చెప్పమని అర్థం. నడిచేటప్పుడు యాండి అని పిలిస్తే వేలు పట్టుకుని నడవమని అర్థం. చివరి శ్వాస తీసుకునేటప్పుడు యావండి అని పిలిస్తే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి అని అర్థం. ఇలా ప్రతిరోజు యావండి యావండి అని చెప్పి చంపేస్తుందని ఏ భర్త అనుకోరు. అర్థం చేసుకొని మసలుకుంటారు. అనంతమైన ఆనందం గుర్తొస్తూ ఉంటుంది. జీవితం అంతా సంతోషమయం అయిపోతూ ఉంటుంది యావండి అని పిలుస్తూ ఉంటే అని యావండి గురించినటువంటి వివరాలు మా అమ్మ చెప్పడం జరిగింది.